నమః. మనం ఎంతో సమయాన్ని అనవసరమైనటువంటి విషయాల్లో గడిపే ప్రమాదమే ప్రకృతి మోహం వలన, విషయాసక్తి వలన, అజ్ఞానం వలన మనలో పెరుగుతూ ఉంటుంది. కానీ సత్సంగం చేయడం వలన, సద్విషయాలలో మనం ఆసక్తిని బలపరుచుకోవడం వలన సహజంగానే మనలో అసద్విషయాలలో ఉన్నటువంటి ఆసక్తి తగ్గుతుంది. సమయాన్ని దురుపయోగం చేసే ప్రమాదం నుండి బయటపడగలుగుతాము. మనస్సును మలినంగా చేసే ప్రతి ప్రయత్నము ప్రమాదమే. మనస్సును నిర్మలంగా చేసుకునే ప్రతి ప్రయత్నము ప్రమోదమే. అయితే మన బుద్ధి శుద్ధిని పొందటానికి, మన మనస్సు నిర్మలం కావడానికి, మన శ్రేయస్సు గురించి మనం ఎంత త్వరపడుతున్నాము, మన శ్రేయస్సును మనం ఎంత కోరుకుంటున్నాము, మనకున్నటువంటి అవకాశం యొక్క విలువను ఎంత గొప్పదిగా తెలుసుకుంటున్నాము, భగవత్ కృపను ఎంత విశేషమైనదిగా మనం భావిస్తున్నాము. ఈ అంశాలన్నీ ప్రధానమైనవి. భగవంతుడు సదా మన యందు కృపను కలిగి ఉన్నాడు, అనుగ్రహిస్తున్నాడు అని ఆయన విషయంలో మనం ఎంత సద్భావాన్ని కలిగి ఉంటాము, ఎంత శ్రద్ధను కలిగి ఉంటాము, అంత మనకు మనం మేలు చేసుకోగలుగుతాము. అందుకని చెప్పి భగవద్విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. భగవంతుడి విషయంలో అపార్థాలను తొలగించుకోవాలి. వేరే ప్రయోజనాన్నో లేకపోతే వేరే ఫలాన్నో అపేక్షించకుండా భగవంతుడికి హృదయం దగ్గరవడం, హృదయం నిర్మలం కావడం, భగవంతుడికి అనుకూలంగా మన జీవనం సాగడం, వీటిని మనం ప్రత్యేకమైన ప్రయోజనంగా, విశిష్టమైనటువంటి లాభంగా భావిస్తే మన జన్మ తప్పకుండా సఫలమవుతుంది. హరయే నమః, గురవే నమః.